గంగా సప్తమి రోజున ఆస్తి ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారి సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాల భైరవ ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారణాసి కలెక్టరేట్ లో ప్రధాని నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ నామినేషన్ లో మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిలో సంజయ్ సోంకర్ ఉన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి చిన్న కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని అన్నారు. నామినేషన్ వేయడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతకు ముందు భారీ రోడ్ షో చేశారు. సుమారు 6 కిలోమీటర్ల సాగనుండి యాత్ర నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్పర్ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, గోవా సీఎం ప్రమోద్ సావంత్, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మానిక్ సాహా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి, ఎల్జీపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ చీఫ్ అనుప్రియ పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి జరిగిందని ఆప్ నేత స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ అసిస్టెంట్ దాడి చేశాడని ఆరోపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి తమకు వరుస పెట్టి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీస్ కి కాల్ వచ్చినట్టు వివరించారు. ఉదయం 9:30కు కాల్ చేసిన స్వాతి మలివాల్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న స్వాతి మలివాల్ ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ప్రోటోకాల్ లేకుండా ముఖ్యమంత్రి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించేందుకు అధికారం ఉండదు అని డీసీపీ మనోజ్ మీనా తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటబోవని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన సెంటిమెంట్ ఉందని కోల్కతాలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మంగళసూత్రాలు, గేదెలు అంటూ ప్రధాని మోదీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశాంత్ స్పందిస్తూ ఎన్నికలు తమ పట్టు నుంచి జారిపోతున్నాయని ప్రధాని మోదీ గ్రహించారని, అందుకే ఆయన నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.